ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. సామెతల గ్రంథం 30:8 వాక్యంలో, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించండి దేవా అని ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అతను ఒక ఉద్దేశంతో ప్రార్థిస్తున్న ఉద్దేశం ఏంటంటే, పేదవాడిని అయితే దేవుణ్ణి తిట్టేస్తాను, అయితే గొప్పవాడిని అయితే దేవుని మర్చిపోతాను. అసలు పేదవానికి ఉండొద్దు, గొప్పవానికి ఉండొద్దు. తగుమాత్రపు వస్త్రములు, తగుమాత్రపు ఆహారము, తగుమాత్రపు ఇల్లు, నాకు సౌకర్యం కావాలంతే అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము తగుమాత్రపు జీవితం జీవిస్తూ సమాజానికి ఆటంకం కలిగించకుండా, అపకారంగా ఉండకుండా సమాజానికి ఉపయోగపడే దేవుని పిల్లలుగా బతకడం చాలా మంచిది.